బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది లారీ. ఢీకొన్న తర్వాత బస్సుపై బోల్తా పడింది ఆ టిప్పర్ లారీ. అవును, మీరు విన్నది నేను అన్నది అక్షరాల నిజం. ఇటు మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ ఢీకొన్న తర్వాత బస్సు పైన వెళ్లి బోల్తా పడిందంటే అర్థం చేసుకోవచ్చు ఆ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉండుంటుందనేది. ప్రమాదంలో 2 మృతి చెందారు, 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా ప్రదేశంలో లారీ డ్రైవర్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఆయన మృతదేహం ప్రస్తుతం ఇరుక్కుపోయింది. ఆ ఘటనా ప్రదేశంలోనే దాన్ని వెలికి తీసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. చేవెళ్ల హాస్పిటల్కి ప్రమాద బాధితులను తరలించారు. హైదరాబాద్ బీజాపూర్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. చేవెళ్ల వికారాబాద్ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదానికి గురైన బస్సు తాండూరు డిపోకి చెందినగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రమాద ఘటనా ప్రదేశం దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఆ బస్సుని లారీ, ఆ టిప్పర్ లారీ, ఓ మై గాడ్, ఆ రైట్ సైడ్ చూడండి, ఆ ఢీకొన్న తర్వాత వెళ్ళి దాని మీద పడ్డంతో అక్కడికక్కడే మొత్తం ఆ బస్సు 2 ముక్కలైపోయింది. ఆ 2 ముక్కలు అంటే నిలువుగా సగం అయిపోయింది, అడ్డంగా సగం కాదు, నిలువుగా రెండిటిగా చీలిపోయింది. రెండుకి చీలిపోవడం కూడా కాదు, బహుశా ఆ పదం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే రెండిటిగా ఒక భాగం అంతా కూడా నుంచి అయిపోయింది. ఆ లారీ వెళ్ళి ఆ బస్సును ఢీకొన్న తర్వాత ఆ లారీ వెళ్ళి బస్సు మీద పడింది. అంటే ఆ టిప్పర్ లారీ ఎంత వెయిట్ ఉంటుందో మనకు తెలుసు. బస్సు దాంతో కంపారిటివ్లో, అంటే బస్సు కంపారిజన్లో ఆ టిప్పర్ లారీ ఎంత హెవీగా ఉంటుందో తెలుసు. అటువంటిది అంత హెవీగా ఉన్న ఒక టిప్పర్ లారీ వెళ్ళి బస్సు మీద పడితే దాంట్లో 70 మంది ప్రయాణికులు ఉన్నారంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.